మికిలి ప్రియులారా, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు తీతుకు రాసిన పత్రికలోని ఆ ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనంలో 4 నుంచి కూడా చాలా జాగ్రత్తగా చదివితే, లెటర్ ఆఫ్ పాల్ టు ది టైటస్, హిందీలో అయితే తితుస్ అని ఉంటుంది. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించారు. అంటే ఇదంతా ఎలా సాధ్యము అంటే, ప్రభు యొక్క శరీరం మనందరి కొరకు నలగొట్టబడ్డది. ప్రభు ఏమన్నాడు, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము. ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తాను ఏంటి అంటే, ఒకవేళ మానవుల పాపాలు వేరే విధంగా పోయేటట్లుంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో శరీరధారిగా పంపించవలసిన అవసరం లేదు. ఆయనపై మన పాపాలన్నీ కూడా మోపవలసిన అవసరం లేదు. ఆ యోహాను 1:29-36లో యోహాను రాసిన మొదటి పత్రిక 2:2లో రాయబడిన రీతిగా ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, పరిహారమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకములకు పరిహారమై ఉన్నాడు అని మాట రాయబడ్డాడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను ముందుగా గ్రహించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ పాపాలన్నీ కూడా ఆయన పైన వేసుకున్నాడు. పౌలు గారు తెలియజేసి అదే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనను రక్షించాడు. ఆయన త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ద్వారానే మనం ప్రభువును ఒప్పుకొని అంగీకరిస్తాం. సో ఇది చూసినప్పుడు ఈ త్యాగం మనకు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నది. భక్తులు అంటాడు కదా, ఎందులకు నాపై ఈ ప్రేమ, అందదయ స్వామి నామానికి, అందులోకే నేను భయం ఉంటుంది అంటే. గత పాఠంలో మనం చూసాం, ఎవరైనా దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోతానేమో జాగ్రత్తగా చూసుకోండి అంటే చాలాసార్లు మనం పక్క వాళ్ళని చూస్తూ ఉంటాం. పక్క వాళ్ళని కాదు. ఆ రోజు ఆ సుక్కని ఆకాశం వైపు చూశాడు, ఆ పరిచయం వైపు చూడలేదు. జక్కయ్య కూడా అలాగే అన్నాడు 19వ అధ్యాయంలో లూకాసు వార్తలో, ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను వెంటనే, ఇమీడియట్గా. సో మనం కూడా ఒకసారి ఆ ప్రభువును తలంచినప్పుడు ఆ నూతన స్వభావం మనకు ఎలా కలుగుతుందంటే ఆయన ద్వారానే కలుగుతుంది. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువుకు సమీపంగా వచ్చి లోక సంబంధమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విసర్జిస్తాం. ప్రార్థన చేసుకుందాం. Do this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. This is my body that is broken for you. మీ కొరకు నా శరీరం అంతా విరగొట్టబడ్డది చూడండి, నలగొట్టబడ్డది చూడండి. నా త్యాగాన్ని స్మరించండి. ప్రభు యొక్క త్యాగాన్ని స్మరిస్తూ, సమర్పణ ప్రేమను స్మరిస్తూ, మృతులను జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుల్లో ఉన్నాడు. ఫస్ట్ బాండ్ ఆఫ్ ద డెడ్ అనే మాట రాయబడింది. అంటే మృతులలో నుండి లేచినటువంటి వాళ్ళు ప్రప్రథముడు. అదంతా ప్రకటన 1లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది. ప్రథమ ఫలము క్రీస్తు. హల్లెలూయా. ప్రభు శరీరాన్ని తలస్తూ సహోదరులు జయకుమార్ స్తుతి చెల్లిస్తారు. దయా కనికరం కలిగిన మా తండ్రి,
నీ పాదాలు నేను వేలాది చేర్చుకున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయము ఐక్య ఆరాధన చేరిన తండ్రి, వల్ల ఆరాధన చేయడం మాకు ఇచ్చిన ధన్యతను పెట్టినాను. నీ పాదాలకు నేను వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. నీవు నైనా నిత్య జీవాన్ని పొద్దుటికే నా పడలేదు, నీ దైన పొద్దుటికి నా పడలేదు, నీ రాజ్యం నేను పొద్దుటికే నాయన మేము సంధికి రాగలకు కృప చూపించాను. ఆయన మేమంటే అర్హతను కలిగిన వారమై లోబడి ఆయన తగ్గించుకొని ఆయన నిన్ను వెంబడించే కృపను నీ దగ్గర మేము పొందుకొని బలపడుకుని సహాయం చేయడం లోకాన్ని జయించే విషయం నాదా ఏదైనా ఉందంటే అది మా యొక్క విశ్వాసం నీ దైవం మాకు ఇచ్చే ధైర్యమైనదా అటు ధైర్యం తండ్రి మేము పొంది బలపడుకు సహాయం చేయమని ఎదుగుని ప్రార్థిస్తున్నాను గొప్ప తండ్రి. అలాగే నా తండ్రి బలడు నాయన ఈ యొక్క సమయం చేయవచ్చుగా నా తండ్రి మా కొరకు నాయన విలువబడిన నీ యొక్క శరీరాన్ని నా కొరకు మేము పుచ్చుకుంటుంటాం. నా తండ్రి నీ పాదాలకు స్తోత్రమైన సర్వలోక పాపాలను పరిహరించడం నా కొరకు నీకు చేసిన గొప్ప త్యాగాన్ని పెట్టాను. నీ పాదాలకు నేను వేలాది కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాను. నీ రాజ్య యోగ్యులు కాబట్టి మాకు ఇచ్చిన ధన్యత పెట్టి స్తోత్రం ఆయన. ఈ యొక్క రొట్టెలు నా ప్రభు నీ శరీరంగా భావించి పుచ్చుకుంటున్నాను. మమ్మల్ని బలపరచు, స్థిరపరచు, మా యొక్క అవిధేయులను క్షమించు. నీ ఉగ్రత గురి కానిక నీ దైవమై పాత్రమై పరిశుద్ధమై పరలోక రాజ్య యోగ్యులుగా కూడా ప్రభు చూపించమని యేసయ్య దివ్య నామం పేరిట వేడుకుని ప్రార్థిస్తున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. సంగమా ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ.
ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించి పుష్పాలను కోరుతున్నాను. మహాదేవ, నీ శరీరమంతా నా కొరకు, మా అందరి కొరకు నలగొట్టుకున్నావు. రోమా 8:4 ప్రకారం పాప మెరుగని ఆయన మన కోసం పాపంగా చేసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 పాప శరీర ఆకారంగా మేము ఈ లోకానికి వచ్చిన ప్రభా నీకు వందనములు. మమ్మల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు బాబు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన విమటైన పాత్ర ఎత్తుకు ఇది మీ కొరకు చెందింపబడిన ఆ రక్తం మన జ్ఞాపకం చేసుకొని చేయండి. ఆయన రక్తానికి సాదృశ్యంగా మన ముందు ద్రాక్షరసం ఉంటుంది. దాని కొరకు సహోదరి జయశ్రీ గారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు నా తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధ మందిరంలో చేరి ప్రభా అయ్యా ఇంతవరకు నేను స్తుతించుకున్నాం, కనపరుచుకున్నాం, ఆరాధించుకున్నాం తండ్రి. స్తోత్రములైనా అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఇది నైనా రక్షణ ఇచ్చారు ప్రభా. స్తోత్రం తండ్రి. ఏ నామంలో రక్షణ లేదు నాయన, యేసు నామంలోనే రక్షణ కలుగుతారు తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా మేము ఎల్లప్పుడూ నాయన మీరు ఇచ్చిన రక్షణనైనా జాగ్రత్తగా కాపాడుకునే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి మీ శరీరాన్ని మేము తిన్నాం ప్రభా. స్తోత్రం నాయన. అయ్యా మీ రక్తాన్ని నాయన తండ్రి మేము తాగుచుండగా తండ్రి అయ్యా మా పాపముల అపరాధం క్షమించమని ప్రార్థన చేయించినాం తండ్రి. అయోగ్యంగా నాయన మీ రక్తం మేము త్రాగక భయముతో భక్తితో నాయన మీ రక్తాన్ని మేము త్రాగే భాగ్యం తెచ్చింది నాయన. ఈ అవకాశం మాకు అందరికి ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రం నాయన. పునరుద్ధాన శక్తి బలం మాకు దయచేయండి నాయన. మా పాపముల అపరాధం క్షమించమని దీవించమని ఈ మనములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Yes,
సాదృశ్యముగా ఈ ద్రాక్షరసము మనం పుచ్చుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను. మహాదేవా, నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత మాకు విమోచన కలగజేశారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయి, నీతివంతులుగా తీర్చిదిద్దారు, క్షమించారు. ప్రభువానికి వందనాలు. ఏమేసి కూడా నీ రుణము తీర్చుకోలేదు. ఈ మంచి త్యాగము, ప్రేమ, సమర్పణ కొరకు వందనము చెల్లిస్తుంది. ఈ కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మా జీవితాల్లో మరొక మంచి పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినాన్ని దయచేశారు. ప్రతి ఆదివారం మాకు ఒక పర్వదినం, పండుగ దినం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేవబడ్డాడు. అపోస్తలుడైన పౌలు రోమా 4:28 ఈ రాత్రి మా కొరకు మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. సముద్రపు అగాధంలో మా పాపములను పడవేశారు. ఇక ఎన్నటికీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలని సెలవించారు.
మమ్మను పాపం నుండి శాపం నుండి విమోచించి మీరు శాపగ్రస్తులయ్యారు ప్రభా, నీకు వందనాలు. మా కొరకు మీరు చేసిన త్యాగం ఇప్పుడు పరలోకంలో మా కొరకు మీరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇదిగోనా ఈ మంచి సదవకాశం, సర్వోన్నతమైన దేవుని కుమార్తెలుగా పిలువబడే గొప్ప సదవకాశం మాకు కలుగజేసినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా పురోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయడం మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్.